హలో అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ బ్లాగ్. ఇవాళ మనం స్పెషల్ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా పెద్దది ఒక మూకుడు పెట్టుకున్నానండి. నేను ప్యాన్ లాంటిది వెడల్పాటి ప్యాన్, అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను. సో ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి నాన్ వెజ్ కర్రీస్లోకి. అండ్ ఆయిల్ వేడయ్యాక నేను ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు ఉల్లిపాయ. సో మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో బ్రౌన్ కలర్ అయింది చూసారా, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. అలాగే ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి కొంచెం మెత్తపడే వరకు. సో దట్ మనకి చికెన్ కర్రీ అనేది గ్రేవీ లాగా బాగా వస్తుందన్నమాట. సో చికెన్ మంచిగా గ్రేవీ లాగా రావటానికి టమాటాలు మనం మంచిగా మగ్గించుకోవాలి మెత్తగా. సో చూసారా, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది అన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కారం మా దాంట్లో కారం చాలా తక్కువ ఉందండి, అందుకనేసి నేను 4 స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు కారం కనుక ఎక్కువ ఉంటే ఒక 3 స్పూన్లు చూసుకొని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి 1½ స్పూన్ వేసాను. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసాను. అలాగే గరం మసాలా 1/2 స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈ పొడులన్నీ కూడా మనం లాస్ట్లో కూడా వేసుకోవాలి. సో అందుకే ఇప్పుడు బాగా మొత్తం కలిపేస్తున్నాను. దీనికి పట్టే విధంగా కలపాలి. అలాగే కల్లుప్పు కూడా వేస్తున్నానండి. మనకి కల్లుప్పు అయితే కరిగిపోతుంది కర్రీ కాబట్టి. అలాగే వేపుళ్ళు అలాంటివి అనుకోండి మనకి కరగవు, కాబట్టి మనం కల్లుప్పే వేసుకోవాలి. ఈ కర్రీస్లో కల్లుప్పు కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ చికెన్ అండి. నేను 1/2 కేజీ చికెన్ది మీకు చూపిస్తున్నాను కర్రీ. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత బాగా ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. సో చికెన్ ఎప్పుడైనా సరే వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్తోని 50% ఉడికిపోతుందండి మన చికెన్. చూస్తున్నారు కదా, సో ఇలా మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగు పడుతుంది కదా. సో అందుకని మధ్యలో తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా ఎలా మగ్గిపోయిందో. సో ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకుందాము. చూసారా, ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే మనకు ఆ ఏదైతే వాటర్ పోసామో మనము ఆ గ్రేవీ మనకి చిక్కగానే వస్తుందండి. ఇలా పల్చగా అలాగా ఏమి రాదనమాట, చాలా చిక్కగా వస్తుంది గ్రేవీ, చాలా బాగుంటుంది. చూసారా ఉడుకుతుంది. సో అలా మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలండి మనము. సో మంచిగా ఉడుకుతుంది, చక్కటి వాసన కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైనా చికెన్ గ్రేవీ అయితేనే బాగుంటుంది, అప్పుడప్పుడు ఫ్రై కూడా బాగుంటుంది అనుకోండి, కానీ గ్రేవీ అయితే ఈ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను స్పెషల్ బగారా రైస్ అన్నాను కదా, స్పెషల్ అంటే ఏం లేదండి, మనము బగారా రైస్లో వాటర్ పోస్తాం కదా, ఇందులో నేను కొబ్బరి పాలు పోస్తాను అనమాట. సో కొబ్బరి పాలతోని బగారా రైస్ చాలా బాగుంటుంది. చూస్తున్నారా, చికెన్ ఉడికిపోయింది చక్కగా. ఇంకోసేపు మగ్గించుకుందామండి మళ్ళీ మనము. ఇప్పుడు మళ్ళీ అవన్నీ నేను చెప్పాను కదా ఇందాక మనం వేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అవన్నీ కూడా వేసేసాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సన్న ముక్కలు కోసి పెట్టేసుకోవాలండి. నేను కోసి పెట్టేసుకున్నాను ముందే, అవన్నీ మిక్సీలోకి వేసేస్తున్నాను. ఇందులో వాటర్ పోయకుండా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అదంతా పొడి అవుతుంది కదా, ఆ తర్వాత మనం నీళ్లు పోసుకుందాము. నీళ్లు పోసుకున్న తర్వాత అది గుజ్జులాగా తయారవుతుంది. అప్పుడు కొబ్బరి పాలు తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూసారా, మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో గుజ్జులాగా. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా పిండేసుకోవాలి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పిండేసుకోవాలి. లేదు అంటే వడకట్టే జాలి ఉంటే అందులో కూడా మీరు ఇంకా కొంచెం పల్చగా చేసుకొని వడగట్టేసుకోవచ్చు.
ఇప్పుడు వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని అందులోకి మసాలాలు వేసేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బగారా మసాలాలు అంటే ఇస్తారు. సో, అవన్నీ వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది అనేసి. ఎందుకంటే దాని రుచే వేరండి ఇంట్లో చేసిన అల్లం పేస్ట్. అలాగే ఇప్పుడు పుదీనా, ఇందులో బగారా రైస్లో ఎప్పుడైనా సరే మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనానే. ఎందుకంటే పుదీనా వల్లనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట బగారా రైస్కి. సో, బగారా వేసి కొంచెంసేపు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం పాలు తీసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి పాలు, ఆ పాలు పోసేసుకోవాలి. పాలు చూసారా గ్లాసు, ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలండి. మీకు తెలుసు కదా, మనం నార్మల్‌గానే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు ఎలా పోసుకుంటామో అలాగే ఈ కొలత కూడా అలాగే. మీకు ఒకవేళ కొబ్బరి పాలు సరిపోలేనట్టయితే మీరు కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను ఇందులో. ఒక పొంగు వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని చూసుకోవాలి. చూసారా, ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు నానబెట్టి కడుక్కున్న బియ్యం వేసేసుకోవాలి ఇందులో. ఒకసారి అలా తిప్పి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందామండి. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనకి బగారాలో ఉప్పు ఉండాలి కదా, అప్పుడే మనకి చికెన్లోకి తినడానికి బాగుంటుంది. కరెక్ట్గా సరిపోతుందన్నమాట అన్నంలో చికెన్కి. చూసారా, బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఒకసారి కలిపేసుకోవాలండి. బగారానే కాదు, ఏ రైస్ అయినా సరే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా సరే కలిపేసుకోవాలి, అలాగే పెట్టేసుకోకూడదు అనమాట. పైకి కిందికి కలుపుకోవాలి. చూసారా, పొడి పొడిగా ఎటువంటి ఇట్లా ముద్దలుగా కాకుండా వచ్చింది. సో, మన బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో, ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. చూసారా, చికెన్ ఇంకా బగారా రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ కమెంట్స్, మీ లైక్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.